హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి కొత్త కేసుని ఎలా అయినా సాల్వ్ చేయాలి. కానీ ఆ చనిపోయిన మైనర్ అమ్మాయికి సంబంధించిన ఒక్క డీటెయిల్ కూడా మనకి తెలియదు. కానీ వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు ఏదో ప్రాబ్లంలో పడబోతున్నారని మాత్రం అర్థమైంది. ఖచ్చితంగా ఈ అమ్మాయిని ట్రేస్ చేయాలి. తను ఫేస్ని తీసుకొని అన్ని కాలేజ్ సెంటర్స్కి పంపించండి. ఈ అమ్మాయి బయోడేటాని వాళ్ళకి మ్యాచ్ చేసి చూడండి. కాలేజ్లో ఈ అమ్మాయి ఫేస్ రికగ్నిషన్ చేసి చూస్తే ఖచ్చితంగా తను ఏ కాలేజో తెలుస్తుంది. ఆ కాలేజ్ని బట్టి వాళ్ళ అమ్మ నాన్న పేరెంట్స్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి రమ్యకి టాస్క్ అసైన్ చేస్తుంది జేడీ. సో రమ్య ఇంకా ఫాస్ట్గా చనిపోయిన మైనర్ అమ్మాయి ఫోటో తీసుకొని కాలేజెస్కి పంపిస్తూ ఉంటుంది, యూనివర్సిటీస్కి, కాలేజెస్కి. సో అందులో ఒక అఫిలియేటెడ్ కాలేజ్లో తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఇంకా మేడం మేడం తన డీటెయిల్స్ దొరికాయి మేడం, తను ఇక్కడే ఉన్న బస్తీలో ఉంటుంది మేడం అని చెప్తుంది రమ్య. అయితే మనం వెంటనే వెళ్ళాలి అని చెప్పి ఇంకా బస్తీకి అయితే బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా చనిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే ఈ ఊరు వదిలి మనం వెళ్ళిపోదామయ్యా, ఇక్కడ ఉంటే ఏ క్షణమైనా మనల్ని ఎవరైనా చంపేయచ్చు, కాబట్టి వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరు ఆటోలో బస్ స్టాప్కి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి మీనన్ వస్తాడు. మీనన్ వచ్చి వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. మీరు మీరు అనేసరికి మీనన్, మినిస్టర్ మనిషి మీనన్ అని అంటాడు. మినిస్టర్ మనిషా, మమ్మల్ని వదిలేయండి అని అంటారు. ఎందుకు వదలాలి? మీరు నాకేమైనా లాభం చేస్తున్నారా ఏంటి? నో రైట్. చూడండి, మీరు పోతేనే నాకు మంచి జరుగుతుంది, కాబట్టి మీరు పైకి పోవాలి అని అలా ఇంకా గన్ అయితే ఏం చేసేలోపు కరెక్ట్గా అటువైపే వస్తున్న జేడీకేడీ అయితే మీనన్ని చూస్తారు. చూసి వెంటనే ఇంకా అలా మీనన్ పైకి ఒక పెద్ద లాఠీ విసిరేసరికి చేతిలో ఉన్న గన్ పక్కకు పడిపోతుంది. మీనన్ జేడీకేడీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. జేడీకేడీ మీనన్ని చూస్తూ అంటే మీనన్ బ్రతికే ఉన్నాడు, పదండి అని చెప్పి అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే మీనన్ ఇంకా తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే మా అమ్మ నాన్న, ఎవరైతే ఆ చనిపోయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళు కింద పడిపోతే వెంటనే జేడీకేడీ వచ్చి వాళ్ళని పైకి లేపుతారు. అయ్యో లేవండి లేవండి, ఏం జరిగింది, అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది, మీనన్ మిమ్మల్ని ఎందుకు చంపడానికి వచ్చారని అడుగుతారు. మేడం, ఇతను ఎవరో మాకు తెలియదు మేడం, మేము ఫస్ట్ టైం చూస్తున్నాం మేడం అని అంటారు. మరి అసలు ఏం జరుగుతుంది మీ అమ్మాయి అనేసరికి మా అమ్మాయికి ఏమైంది మేడం, ఏమైంది తనకి అని అడుగుతారు. మీ అమ్మాయి చనిపోయింది అని అంటారు. అయ్యయ్యో చనిపోయిందా అని చెప్పి వాళ్ళు విపరీతంగా పాపం ఏడుస్తూ ఉంటే జేడీకేడీ వాళ్ళని కన్సోల్ చేస్తారు. కన్సోల్ చేసి మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది, కానీ నేను ఒకటి చెప్తాను, మీరు నిజం చెప్పాలి. మీ అమ్మాయి జోలికి ఆ మీనన్ వచ్చాడు అంటేనే తను ఏదో మంచి చేయాలనుకుంది, ఏదో విషయాన్ని సమాజానికి తెలియచేయాలి అనుకుంది. అది ఖచ్చితంగా రాంగ్ మోటివే అయి ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు చంపాలనుకున్నాడు, మిమ్మల్ని కూడా ఎందుకు చంపాలనుకున్నాడు? మిమ్మల్ని చంపాలనుకున్నాడంటేనే విషయం మీకు కూడా తెలుసని మాకు తెలుసు. చెప్పండి, నిజం చెప్పండి, మీకేం నిజం తెలుసు, మీ అమ్మాయికి ఏ నిజం తెలుసు చెప్పండి అని అడుగుతారు. వెంటనే ఇంకిద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మీరేమీ కంగారు పడక్కర్లేదు, మేము పోలీస్ ఆఫీసర్స్ అని ఐడి కార్డ్ చూపిస్తారు. మేడం చెప్తాం మేడం, ఖచ్చితంగా చెప్తాం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఇంకా అప్పుడే వాళ్ళదొక హ్యాపీ ఫ్యామిలీ అనమాట. అమ్మ నాన్న ఆ అమ్మాయి. తను రోజు ఇంకా 10th తనైతే స్టేట్ ఫస్ట్ వస్తుంది. అలాంటి అమ్మాయికి మెడికల్ కాలేజ్లో ఫ్రీగా సీట్ వస్తుంది. కాబట్టి ఎంతో హ్యాపీగా ఇంటర్మీడియట్ నుండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని బైపీసీ తీసుకొని హ్యాపీగా కాలేజ్కి వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఈ హెల్త్ మినిస్టర్ అయితే ఒకరిని కిడ్నాప్ చేయడం ఆ అమ్మాయి చూసేస్తుంది. ఇంకా వెంటనే తనైతే అలా చూస్తూ ఉండేసరికి కాలేజ్లో హెల్త్ మినిస్టర్ కనబడతారు. వెంటనే అలా చూస్తూ ఉంటుంది. హెల్త్ మినిస్టర్ వాళ్ళ కాలేజ్లో జరిగే ఫ్రెషర్స్ డేకి అయితే వస్తారు. నిజంగా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, హెల్త్ మినిస్టర్ రావడం వల్ల ఈ కాలేజ్కి ఒక కళ వచ్చింది అని చెప్పి అందరూ అంటుంటే, మీరు ఫ్యూచర్లో అవ్వబోయే డాక్టర్స్,
మీరు ఎంతో ఎంతో న్యాయంగా ఉండాలి. దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అని చెప్పి ఆ మినిస్టర్ వాళ్ళని ఎంతో మోటివేట్ చేస్తూ మాట్లాడతారు. అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత మినిస్టర్ అలా డీన్ ఉన్న రూమ్‌లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఉందో తను వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుకుంటూ ఏదో క్యాజువల్‌గా అటువైపుగా వెళ్తుంది. వెళ్ళేసరికి సడెన్‌గా తన చున్నీ అనేది ఆ డోర్‌కి ఇరుక్కునేసరికి ఆ చున్నీ తీసుకోవడానికి వెళ్తూ ఉంటే డోర్ ఓపెన్ అవుతుంది. ఈ డీన్ అండ్ ఆ మినిస్టర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, మీ దయ వల్ల మా కాలేజ్‌కి ఎంతో ఎంతో పేరొస్తుంది. ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి ఇంకా ఇంకా పెరుగుతాయి సార్ అని అంటారు. డీన్, అడ్మిషన్స్ పెంచుకుంటున్నావు. పిల్లల దగ్గర నుండి లక్షల లక్షల ఫీజు తీసుకుంటున్నావు. మరి నాకు ఫేవర్ చేయవా అని అడుగుతారు. అదేంటి సార్, సంవత్సరానికి మీకు 20 బాడీలు ఇస్తూనే ఉన్నాను కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ అమ్మాయి అయితే. ఇస్తున్నావు కరెక్టే, ఇప్పటి నుండి 40 బాడీలు ఇవ్వాలి. ఏదో ఒక సివియర్ డిసీజ్లో జాయిన్ అయిన వాళ్ళని చంపేసి వాళ్ళ బాడీ పార్ట్లను మాకు ఇవ్వాలి. అర్థమైందా అని అంటాడు మినిస్టర్. ఒక్కసారిగా ఇంక తనైతే షాక్లో ఉండిపోతుంది. ఇదంతా అనుకోకుండా తన ఫోన్లో అయితే రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. ఇంకా అప్పుడే కరెక్ట్‌గా సీసీటీవీ ఫుటేజ్‌లో కొన్ని రోజుల తర్వాత ఇదంతా చూస్తాడనమాట. ఆ అమ్మాయి వీడియోకి తీసుకోవడం ఇదంతా. చూసేసరికి ఆ మినిస్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఒకవైపేమో తను జైలుకి వెళ్ళి బెయిల్‌పై బయటకొచ్చి ఇప్పుడు సాధు నాయక్ ప్లేస్‌ని వేరే ఆఫీసర్‌తో రీప్లేస్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ సాధు నాయక్ వేరే ప్లేస్‌కి వెళ్ళకుండా ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఉండాలి అంటే హెల్త్ మినిస్టర్ తప్పు చేశారు, నిజంగా ఓపెన్‌గా ఈ ట్రాఫికింగ్ చేశాడు అని చెప్పడానికి ఒక బలమైన ప్రూఫ్ ఉండాలని ఆ రోజే అనుకున్నారు. ఈ బలమైన ప్రూఫ్ అనేది ఈ అమ్మాయి ఫోన్‌లో ఉంది. ఒకవేళ ఈ అమ్మాయి గనక పోలీసులకి దొరికింది అంటే నా గురించి చెప్పేస్తుంది. జేడీ నన్ను వదలదు. కాబట్టి ఈ అమ్మాయిని తానంతట తానే చనిపోయింది అని క్రియేట్ చేసి ఒక పాడుబడిన ప్లేస్‌కి తీసుకువెళ్ళి చంపేయాలి అని మీనన్‌కి చెప్తాడు. మీనన్ ఆ పనిని వాళ్ళ రౌడీలకి అసైన్ చేస్తారు. వారి రౌడీలేమో తెలివిగా ఏం చేస్తారంటే ఆ అమ్మాయిని ఒక పాడుబడిన బిల్డింగ్ తీసుకెళ్ళి దాని మెంట్ తోసేస్తారు. అలా ఇంకా తానంతట తానే చనిపోయిందని క్రియేట్ చేస్తారు. ఇదంతా తెలుసుకొని జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది అని అడుగుతారు. వెంటనే ఆ ఫోన్ని తీసుకొని చూపించగానే ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారు జేడీ అండ్ కేడీ. ఆ ప్రెస్ మీట్‌లో అయితే చెప్పడం జరుగుతుంది. మినిస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని బెయిల్‌పై బయటికి వెళ్లారు. బట్ దిస్ వీడియో హ్యాస్ ఇట్స్ ఓన్ ఎవిడెన్స్, ప్రైమా ఫేసి ఎవిడెన్స్. ఒకసారి చూడండి, డీన్‌తో డైరెక్ట్‌గా డీల్ చేసుకుంటున్నట్టు ఈ వీడియోలో ఉంది. కాబట్టి ఇప్పుడే మేము అతనిపై అరెస్ట్ వారెంట్‌ని ఇష్యూ చేస్తున్నాం. అండ్ మినిస్టర్ ఎగ్జైల్‌లో అజ్ఞాతవాసంలో ఉన్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మినిస్టర్‌ని అండ్ తనకి హెల్ప్ చేసిన గ్యాంగ్స్టర్ మీనన్ని కూడా మేము ఖచ్చితంగా పట్టుకుంటామని మాటిస్తున్నాం అని ఇంకా ప్రెస్ సాక్షిగా ప్రామిస్ చేస్తారు జేడీ అండ్ కేడీ. సార్, మరి మీ ట్రాన్స్ఫర్మేషన్‌లో నేను ట్రాన్స్ఫర్ అవ్వటం లేదు. ఎందుకంటే నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అని సాధు సార్ చెప్తారు. ఇంకా అలా ఎంతో హ్యాపీగా కేస్ అయితే సాల్వ్ అయిపోతుంది. ఇంకా అలా జేడీ, కేడీ జగదాత్రి కేదార్‌గా మారి హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి ఇంకా అలా హ్యాపీగా హాల్లోకి వచ్చి కూర్చుంటే కీర్తి అండ్ ఆ బాబు ఇద్దరు కౌశికి దగ్గరికి వస్తారు. కౌశికి బాబుని ఎత్తుకొని కీర్తిని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది కీర్తి పాపతో. అప్పుడే ఆదిలక్ష్మి అలా వస్తుంది కౌశికి దగ్గరికి. ఏంటి కౌశికి ఇంత సంతోషంగా ఉంది? లేదు, ఇలా ఉండకూడదు అని అనుకుంటూ, ఏంటమ్మాయి, కనీసం నా గురించి నువ్వు పట్టించుకోవా? హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకో నీకు తెలీదా కౌశికి అని అంటారు. అత్తయ్య, నేను కావాలంటే డాక్టర్ని ఇంటికే పిలిపిస్తాను అని అంటారు. లేదు, ఇంటికి పిలిపించే డాక్టర్లకి నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఏమో, ఎవరికి తెలుసు, నువ్వే డాక్టర్ని పెట్టి నాకు పెరాలసిస్ రావాలని ఇంజెక్షన్ ఇప్పిస్తే అని అంటుంది ఆదిలక్ష్మి. అత్తయ్య, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను అలా చేస్తానా? నాది అలాంటి క్యారెక్టరా అని అడుగుతుంది కౌశికి. ఏమో అమ్మాయి, నువ్వు చేయకపోయినా ఇదిగో ఉంది కదా ఈ జగదాత్రియో, అక్కడుంది కదా ఆ గడుచు పిల్ల నిషీనో, లేకపోతే మీ పిన్ని ఆ వైజయంతి రాకాసో చెయ్యొచ్చు కదా అని అంటుంది. యో అమ్మే, మాటలు కొంచెం జాగ్రత్తగా రానివ్వో. ఒకవేళ నేను తలుచుకుంటే నీకు మా అన్న తెలుసా, పాపారాయుడు. ఆయనకి నువ్వు నన్నిట్ట టార్చర్ పెడుతున్నావు అని చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంది వైజయంతి. ఒక్కసారిగా ఇంక నిషిక అయితే ఊహించుకుంటుంది. సొంత చెల్లెల్నే వదిలిపెట్టని మనిషి ఆదిలక్ష్మికి వస్తే ఏం చేస్తాడో అర్థమైపోయి ఇంక నిషికకైతే నవ్వొస్తుంది. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా అని అంటుంది ఆదిలక్ష్మి.
భవిష్యత్తు చెప్తున్నారు ఆదిలక్ష్మి గారు. మీరు మాత్రం పాపారాయుడు బాబాయ్ చేతికి దొరికితే ఏమవుతుందో మా అందరికీ తెలుసు అని అంటుంది నిషిక. అవునవును, ఈ ఇంట్లో నన్ను అమ్మలా చూసుకోవాల్సిన కోడలే ఏమీ మాట్లాడట్లేదంటే మీలాంటి వాళ్ళు ఎన్నైనా అంటారు నన్ను అని అంటుంది ఆదిలక్ష్మి. అత్తయ్య, సరే హాస్పిటల్కి వెళ్ళాలంతే కదా, వెళ్దాం రండి అని చెప్పి కౌశికి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా కేదార్ అండ్ జగదాత్రి ఈవిడి జన్మలో మారదు అని ఒకరినొకరు చూసుకొని అనుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే ధాన్వి అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.